వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. నేహా శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇక అంజలి కీలక పాత్రలో యాక్ట్ చేసింది. తాజాగా ప్రమోషనల్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి అంజలి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ఈ సినిమాలో నేను రత్నమాల పాత్రలో నటించాను. నేను ఇంతకు ముందు చేసిన పాత్రలకు ఇది చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఒక సినిమాలో బూతులు మాట్లాడడం ఇదే మొదటిసారి. ఇదే విషయాన్ని నా పాత్రకు డబ్బింగ్ చెప్పేటప్పుడు మా టీంకి కూడా చెప్పాను. నిజానికి నేను రియల్ లైఫ్లో కూడా బూతులు వాడను. అందుకే రత్నమాల పాత్ర కోసం దర్శకుడు నన్ను సంప్రదించడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటూ అంజలి చెప్పింది. ఇక ఇలాంటి పాత్రలో అంజలిని తీసుకోవడానికి రీజన్ ఏంటని అడిగిన ప్రశ్నకి డైరెక్టర్ కృష్ణ చైతన్య బదిలిచ్చాడు. ఓ ప్రూవ్డ్ ఆర్టిస్ట్, అలాంటి వాళ్ళు ఎలాంటి పాత్రనైనా చేయగలరు. అందుకే అంజలిని సెలెక్ట్ చేసుకున్నాను అంటూ కృష్ణ చైతన్య చెప్పాడు. ఇక ఈ యాక్షన్ డ్రామాను నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. సుట్టంలా చూసిపోకలా, మోత మోగిపోతుంది పాటలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. మోత మోగిపోయిద్ది పాటలో అయేషా ఖాన్ విశ్వక్ సేన్తో కలిసి స్టెప్పులేసింది. ఇందులో అయేషా అందాలు మామూలుగా లేవు. ఇక కెరియర్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ ఇటీవల గామి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇందులో అఘోరా పాత్రలో అద్భుతంగా నటించాడు. శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు విశ్వక్. ఇది కాకుండా మెకానిక్ రాకీ అనే ఓ చిత్రం కూడా విశ్వక్ చేతిలో ఉంది. నటుడిగానే కాకుండా స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ గా కూడా విశ్వక్ సేన్ సత్తా చాటాడు. ఫలక్నామా దాస్ కదమ్ కి చిత్రాల్లో తనే నటించి డైరెక్ట్ చేశాడు విశ్వక్. ఈ 2 చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. మరి ఫ్యూచర్ లో మళ్ళీ ఏ సినిమాను డైరెక్ట్ చేస్తాడో చూడాలి.